నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. మనకి ఇప్పుడు మొత్తం శ్రావణ మాసము, వినాయక చవితి అండ్ వరలక్ష్మి వ్రతము, ఫ్యామిలీ ఫంక్షన్స్ ఇలా చాలా ఫెస్టివల్స్ ఉంటాయి కదా. అందుకే మనం అయిన అందరిలో ఫెస్టివల్స్ అనగానే మెయిన్గా గుర్తొచ్చేది ఏంటి? సిల్క్ శారీస్. సో అందుకే నేను మింత్రా నుండి కొన్ని బడ్జెట్ ఫ్రెండ్లీ సిల్క్ శారీస్ అయితే ఆర్డర్ చేశాను. ఈ వీడియోలో ఒక్క శారీని అన్బాక్స్ చేసి ఫ్యాబ్రిక్ ఎలా ఉంది, క్వాలిటీ ఎలా ఉంది, కలర్ రియల్గా ఉందా, వెబ్సైట్లో ఉన్నట్టే ఉందా, మొత్తం అంతా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫెస్టివల్ వీర్కి వర్తా కాదా అని మీకు ఎవ్రీథింగ్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను డీటెయిల్గా. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మీకు ఏ శారీ నచ్చిందో కూడా కామెంట్స్లో చెప్పడం అస్సలు మర్చిపోకండి. ఇప్పుడు ఒక్కొక్కటిగా ఓపెన్ చేసి చూసేద్దామా. ఇది మన ఫస్ట్ శారీ. ఇది కలర్ మొత్తం పైథాన్ గోల్డ్ పైథాన్ కలర్లో అయితే వచ్చేసింది. ఫస్ట్ ఇంప్రెషన్ చూస్తే నాకు చాలా అంటే చాలా రిచ్గా అనిపిస్తుంది. చూడండి, ఇది స్టైల్ చేసినప్పుడు కూడా మనం చాలా మంచిగా కనిపిస్తాము. అండ్ దీనికి పళ్ళు పాటు వచ్చేసి మనకు మొత్తం పికాక్ వచ్చాయి. సో ఈ పికాక్ వీవింగ్ డిజైన్ వల్ల చాలా బ్యూటిఫుల్గా ఉంది. దీనికి మనకు కాంట్రాస్ట్ బార్డర్ అయితే ఇచ్చారనమాట, కింద రెడ్ కలర్. సో కొంచెం అంటే మనకి కనిపిది కానీ బట్ అలానే ఉంటుంది. బట్ దీనికి బ్లౌజ్ కూడా ప్లెయిన్ అయితే వచ్చేసింది, మొత్తం ప్లెయిన్ బ్లౌజ్ అయితే వచ్చింది మనకు. అండ్ హ్యాండ్స్కి కొంచెం బార్డర్ అయితే ఇచ్చారు. ఫ్యాబ్రిక్ విషయానికి వస్తే ఇది మనకు సిల్క్ బ్లెండ్ మెటీరియల్, ప్యూర్ సిల్క్ అయితే అస్సలు కాదు, సిల్క్ బ్లెండ్ అనమాట. బట్ దీన్ని మనము కట్టుకున్నప్పుడు మాత్రము చాలా ప్రీమియం అపీరియన్స్ అయితే వస్తుంది శారీ మీద. ఓవరాల్ ఈ స్మాల్ డిజైన్ ఉంది చూసారా, దీనివల్ల సూపర్ రిచ్ అనిపిస్తుంది అనమాట. ఈ శారీని మనం వరలక్ష్మి వ్రతానికి లేదా గృహప్రవేశాలకి, పూజలు, ఫంక్షన్స్కి అయితే పర్ఫెక్ట్ చాయిస్. సో గోల్డ్ జ్యువెలరీతో మనం స్టైల్ చేసామనుకోండి ఇంకా క్లాసీగా ఉంటుంది. సో దీన్ని ప్రైస్ కంపేర్ చేస్తే మనకి బడ్జెట్లోనే వచ్చేసింది. సో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సో నెక్స్ట్ శారీలోకి వెళ్ళిపోదాం. నెక్స్ట్ శారీ వచ్చేసి నా ఫేవరెట్ బ్రైట్ కలర్ వచ్చేసి ఎల్లో అండ్ పింక్ కాంబినేషన్ లో చాలా అట్రాక్టివ్ గా ఉంది. నార్మల్ గా నేను సేమ్ కలర్ శారీని సేమ్ డిజైన్ లోనే నేను పెళ్లికి అయితే తీసుకున్నాను. అదే తాళబొట్టు కట్టేటప్పుడు కట్టుకుంటారు కదా, అప్పుడైతే తీసుకున్నాను అనమాట సేమ్ శారీ. అది ఆల్మోస్ట్ 25,000. ఇదైతే బిలో 100 రూపీస్ లో వచ్చేసింది, చాలా బడ్జెట్ లో. ఈ శ్రావణ మాసంలో ఈ ఎల్లో కలర్ కి చాలా అంటే చాలా ఇంపార్టెన్స్ అయితే ఉంటుంది కాబట్టి ఈ షేడ్ ఫెస్టివల్ కి పర్ఫెక్ట్ అనమాట. సో బార్డర్ వచ్చేసి మనకు బెనారస్ వీవింగ్ చాలా నీట్ గా ఉంది. పింక్ కలర్ పళ్ళు. సో మనకు పళ్ళు మొత్తం పింక్ కలర్ అయితే వచ్చేసింది, చాలా నీట్ గా ఉంది కదా. సో మొత్తం హెవీ వర్క్ తో అయితే వచ్చేసింది, చాలా అంటే చాలా బాగుంది. శారీ మీద మొత్తం మనకు జెర్రీ మోటిఫై ఓవరాల్ ప్రీమియం అపీరియన్స్ అయితే వస్తుంది. సో ఫ్యాబ్రిక్ వచ్చేసి చాలా సాఫ్ట్ గా ఉంది అంటే హెవీగా అనిపిస్తుంది. లాంగ్ వీర్ కూడా ఎక్కువసేపు దీన్ని కట్టుకొని ఉండడానికి కూడా చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది. ఫస్ట్ టైం సిల్క్ శారీ ట్రై చేసే వాళ్ళకి కూడా ఈజీగా ఇది కట్టేసుకోవచ్చు అనమాట. సో మనకు దీని మీద సింపుల్ జ్యువెలరీ వేసుకొని ముత్యాలు దండలు అట్లాంటి వాటితో కూడా పేర్ చేస్తే ట్రెడిషనల్ లుక్ అయితే వచ్చేస్తుంది. దీనికి మనకి బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ అయితే వచ్చింది అండ్ కొంచెం బార్డర్ అయితే వచ్చింది. కానీ పింక్ కలర్ వర్క్ చేయించుకున్న బ్లౌజ్ వేసుకుంటే పర్ఫెక్ట్ గా మ్యాచ్ అవుతుంది. ఇది ఒకసారి కట్టుకొని చూద్దామా. థర్డ్ శారీ కాంజీవరం స్టైల్లో ఉంది. క్రీమ్ అండ్ పింక్ కాంబినేషన్ లో ఇప్పుడు ట్రెండ్ లో ఉందన్నమాట ఈ కలర్. బాడీలో సింపుల్ ఎలిగెంట్ డిజైన్ లో ఉంది, కానీ పింక్ బార్డర్ కంప్లీట్ శారీని హైలైట్ చేసేస్తుంది. ట్రెడిషనల్ లవర్స్ కి ఇది డెఫినెట్ గా నచ్చేస్తుంది అనమాట, అంత బాగుంది. ఫ్యాబ్రిక్ వచ్చేసి సిల్క్ ఫినిష్, చాలా స్మూత్ గా ఉంది, చాలా లైట్ వెయిట్ గా కూడా ఉంది కాబట్టి క్యారీ చేయడం చాలా ఈజీ. వెడ్డింగ్ ఫంక్షన్స్ కి లేదంటే సత్యనారాయణ వ్రతాలకి, హౌస్ వార్మింగ్ కూడా ఫెస్టివల్స్ కి మనకి బాగా సూట్ అవుతుంది. సింపుల్ మేకప్ తో మంచి మల్లెపూలు పెట్టుకొని యాంటిక్ జ్యువెలరీ వేసుకొని స్టైల్ చేస్తే అద్దెపోతుంది అనమాట. సో ఇది మంచి కంప్లీట్ ట్రెడిషనల్ లుక్ అయితే వస్తుంది. తప్పకుండా ఈ శారీని అయితే బై చేయడానికి ట్రై చేయండి. సో నెక్స్ట్ శారీని అయితే చూసేద్దాం.
ఆరెంజ్ బెనారస్ శారీ. ఆరెంజ్ కలర్ ఫెస్టివల్స్ కి చాలా బాగుంటుంది అండ్ కెమెరాలలో కూడా మనకి చాలా వైబ్రెంట్ గా కనిపిస్తుంది అనమాట. ఇది మొత్తం మనకు గోల్డెన్ జెరీ వీవింగ్ తో వచ్చింది అనమాట. మొత్తం కంప్లీట్ శారీ గోల్డెన్ జెరీతో వచ్చింది. చాలా రిచ్ లుక్ అయితే వస్తుంది. మనకు బార్డర్ అండ్ పళ్ళు చాలా డీటెయిలింగ్, చాలా నీట్ గా ఉంది. ఫినిషింగ్ కూడా చాలా బాగుంది. అండ్ బ్లౌజ్ వస్తే మనకి ప్లెయిన్ వచ్చింది అండ్ ఇక్కడ బార్డర్ ఇచ్చారనమాట. సో మనం దీని మీదకి ఏదైనా కాంట్రాస్ట్ బ్లౌజ్ పేర్ చేస్తే చాలా బాగుంటది. ఫ్యాబ్రిక్ కూడా చాలా సాఫ్ట్ గా ఉంచండి. ఫోల్డింగ్ లైన్లు కూడా ఈజీగా పోతాయి. ఐ మీన్ కట్టుకున్నప్పుడు మాత్రం చాలా మంచిగా అనిపిస్తుంది. ఇది మొత్తం కొంగు చాలా బాగుంది. ఈ టైప్ శారీస్ ని మనం అమ్మవారికి కట్టడానికి చాలా బాగుంటాయి. ఎందుకంటే అంటే మొత్తం ఒకటే కలర్ ఉంది కదా, చాలా బాగా కనిపిస్తుంది అనమాట అమ్మవారు. సో ఇలాంటి కలర్ ని ఎక్కువగా దీపావళికి కూడా మంచిగా తీసుకుంటారు అనమాట. సో గోల్డ్ బ్యాంగిల్స్ తో లాంగ్ హారము, మ్యాచింగ్ బ్లౌజ్ కాకుండా ఏదైనా డిఫరెంట్ కలర్ వేసుకుంటే మాత్రం స్టైల్ చేస్తే సూపర్ ప్రీమియం లుక్ అయితే వచ్చేస్తుంది కంప్లీట్ గా. సో ఇది ఒకసారి వేసుకొని చూసేద్దామా. ఇది గ్రీన్ అండ్ అది కాక మెహందీ కలర్ అనుకోండి, మెహందీ గ్రీన్ బెనారస్ అనమాట. పర్సనలీ ఫెస్టివల్ సీజన్ కి ఇది ఈ గ్రీన్ కలర్ మస్ట్ అండ్ షుడ్ గా ఉండాలి ప్రతి ఒక్కరి దగ్గర. చాలా మందికి నచ్చుతుంది. అండ్ ఇదంతా గోల్డెన్ జెర్రీ వీవింగ్ కంప్లీట్ అనమాట. మొత్తం శారీ అంతా ప్రీమియం గా అనిపిస్తుంది. మనకి బార్డర్ వచ్చేసి వర్క్ చాలా నీట్ ఫినిషింగ్ అయితే వచ్చేసింది. ఫ్యాబ్రిక్ కూడా చాలా సాఫ్ట్ గా ఉంది. డ్రేప్ చేసేటప్పుడు మనకి ప్లేట్స్ ఉంటాయి కదా, అవి చాలా అంటే చాలా పడతాయి. సో వరలక్ష్మి రోజు గ్రీన్ కలర్ వేసుకుంటే చాలా బాగుంటుంది. అండ్ గ్రీన్ బ్యాంగిల్స్ మొత్తం గ్రీన్ జ్యువెలరీతో నింపేసేయండి. ఒక టెంపుల్ వైబ్ అయితే వస్తుంది. సో వీటిని ఖచ్చితంగా ఫ్లవర్స్ పెట్టుకోండి, మల్లెపూలు ఇంకా మంచిగా అనిపిస్తుంది. సో బడ్జెట్ లో ఇంత బ్యూటిఫుల్ ట్రెడిషనల్ శారీ దొరకడం చాలా మంచి డీల్ అని చెప్తున్నాను. సో మనకి బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ వచ్చేసింది అండ్ ఇక్కడ బార్డర్ అయితే వచ్చింది. నాకైతే ఈ శారీ చాలా బాగా నచ్చింది. సో నాకు గ్రీన్ కలర్ శారీ చూడగానే నాకు గుర్తొచ్చేది ఏంటంటే గ్రీన్ కలరు, ఐ మీన్ లూజ్ హెయిర్ అట్లా ఉంటుంది చూసినావా, వెంకటేష్ సినిమా డైలాగ్ అదే గుర్తొస్తుంది. మీరు కూడా ఇలాంటి గ్రీన్ కలర్ శారీ కట్టుకొని ఆ వీడియోని అయితే చేసేయండి. సో ఇప్పుడు మనం నెక్స్ట్ శారీని అయితే చూసేద్దాం. ఇది మంచి హ్యాండ్లూమ్ శారీ. అది కాకుండా మా ఇంటి బంగారంలో మన సమంత గారు సేమ్ శారీని స్టైల్ చేశారనమాట. అందుకే మనం కూడా ఒకసారి తీసుకొని స్టైల్ చేద్దామని తీసుకున్నాను. శారీ అయితే చాలా అంటే చాలా సాఫ్ట్ గా ఉంది. సేమ్ సమంత గారు స్టైల్ చేసిన శారీ లానే ఉంది. అంత బాగుంది అనమాట. ఎవ్రీథింగ్ అయితే చాలా బాగుంది. అంటే ఇది చాలా కంఫర్టబుల్ గా ఉంటది. చాలా సాఫ్ట్ ఉంది. డిజైన్ మొత్తం శారీ మొత్తం సేమ్ వచ్చేసింది. ఇందులోనే బ్లౌజ్ కూడా మనకు మొత్తం కలిపి వచ్చేసింది అనమాట. సేమ్ శారీ లాగానే బ్లౌజ్ కూడా అనమాట. చాలా అంటే చాలా సాఫ్ట్ గా ఉంది. నాకైతే చాలా బాగా అనిపిస్తుంది చూడండి. సో ఇది కట్టుకుంటే మాత్రం మనం ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు కొంచెం రిచ్ కనిపిస్తాము, అది కాక క్లాసీగా అనిపిస్తాము చూసే వాళ్ళకి. అంత బాగుంది. హ్యాండ్లూమ్ శారీస్ అంటేనే అంతే కదా. సో ఇదే మన లాస్ట్ శారీ. సో ఈ శారీని కూడా ఒకసారి కట్టుకుని ఎలా ఉందో చూసేద్దాం. పర్పుల్ లవర్స్ కోసం ఇది సూపర్ ఆప్షన్. అసలు డార్క్ పర్పుల్ మీద సిల్వర్ జెరీ మొత్తం చిన్ని బుట్టాలు అయితే వచ్చేసాయి. చాలా రాయల్ లుక్ అయితే వస్తుంది. దీని మీదకి సిల్వర్ బ్లౌజ్ అయితే చాలా బాగుంటుంది. అండ్ అలాగే దీని మీద సిల్వర్ బార్డర్ కూడా ఇచ్చారు. కొంచెం చాలా మంచిగా ఉంది. ఇది చాలా అంటే చాలా లైట్ వెయిట్ ఉంది. బ్యూటిఫుల్ గా ఉంది. అండ్ లైట్ స్కిన్ అంటే నైట్ టైం కట్టుకుంటే మాత్రం మంచిగా షైన్ అవుతాం అనమాట.
ఫ్యాబ్రిక్ కూడా చాలా కంఫర్టబుల్గా ఉంది, హెవీ లుక్ వస్తుంది, కానీ వెయిట్ చాలా తక్కువ ఉంది. సో చాలా ఈజీగా క్యారీ చేసేయచ్చు. బ్లౌజ్ వచ్చేసి మనకు ప్లెయినే వచ్చేసింది అనమాట. సో ఇదంతా మనకు కొంగు పార్ట్. సో కొంగు కూడా చాలా అంటే చాలా రిచ్గా అనిపిస్తుంది. రిసెప్షన్స్కి, ఈవినింగ్ పూజలకి, ఫెస్టివల్ సెలబ్రేషన్స్కి, నైట్ టైమ్స్ ఏదైనా పూజలు జరుగుతుంటాయి కదా, అలాంటి వాటికి ఇది మాత్రం పర్ఫెక్ట్ చాయిస్. ఎందుకంటే మంచిగా షైన్ అవుతాం కాబట్టి. దీని మీదకి మంచి ఆక్సిడైజ్ జ్యువెలరీ కానీ, డైమండ్ నెక్లెస్ కానీ అట్లాంటివి పెట్టుకుంటే మాత్రం సూపర్ ఉంటుంది. సో మోడర్న్ ట్రెడిషనల్ అనమాట. సో నెక్స్ట్ సారీ అయితే చూసేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ గైస్, లాస్ట్ వరకు నా వీడియో చూసినందుకు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీకు ఈ శారీలో ఏ శారీ నచ్చినా ప్రతి ఒక్క లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను. తప్పకుండా విజిట్ చేసి మీకు నచ్చిన శారీ అవసరం ఉంటే పర్చేస్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం.